రాష్ట్ర ఖజానా ఆదాయం పెంపు మార్గాలపై దృష్టి పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. కొంతమంది ఆఫీసర్స్ నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోందనే విమర్శలున్నాయి. జీఎస్టీ పన్ను ఎగవేతదారులకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక నిఘా పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వ తీరు వల్ల ప్రస్తుతం అన్ని శాఖల్లో అప్పులే కనిపిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధికి నిధుల సేకరణ కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. దీంతో ఆదాయం వచ్చే శాఖలపై ప్రత్యేక దృష్టి పెట్టింది రాష్ట్ర సర్కార్. కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ శాఖ, మైనింగ్, రవాణా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్స్ ప్రభుత్వానికి భారీగా ఆదాయం తెచ్చే శాఖలు. దీంతో ఈ శాఖలపై ఫోకస్ పెట్టింది సర్కార్. 10 ఏళ్లలో ఏటా ఆయా శాఖల నుంచి వచ్చిన ఆదాయం ఎంత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వచ్చిన ఆదాయం ఎంతన్న దానిపై ఆరా తీస్తోంది. జీఎస్టీ పేరుతో చాలా మంది పన్ను ఎగవేస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఎంత గండి పడుతోందని లెక్కలు తీస్తున్నారు అధికారులు. ట్యాక్స్ ఎగవేత లేకుండా వసూలు చేసే చర్యలు చేపట్టింది. మైనింగ్ విభాగంలో అక్రమ ఇసుక రవాణాను కట్టడి చేసేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. పన్నుల ఎగవేతదారులను గుర్తించి చర్యలు చేపట్టింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వాల్యూ పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖలో అమ్మకాలు పెరిగినా ఆశించిన స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదని తెలుస్తోంది. దీంతో లొసుగులకు చెక్ పెట్టి ఆదాయం పెంచుకునేందుకు కృషి చేస్తోంది ప్రభుత్వం. గత సంవత్సరం కంటే ఈసారి ఆదాయం పెంచుకునే పనిలో పడింది రాష్ట్ర సర్కార్.